ఉంగుటూరు నియోజకవర్గంలో రాజు వేగ్నేశ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 35 కోట్లతో నిర్మాణం చేసిన మంచినీటి చెరువు, వాటర్ ప్లాంట్లను కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, మంత్రి రామానాయుడు, ఎమ్మెల్యే ధర్మరాజు ప్రారంభించారు. జలజీవన్ మిషన్ పథకం కింద రాష్ట్రానికి వచ్చిన కేంద్ర నిధులను సైతం పక్కదారికి మళ్లించిన వ్యక్తి జగన్ అని అన్నారు. కేంద్రానికి రాష్ట్ర వాటాగా కట్టాల్సిన సొమ్మును ఎగ్గొట్టారని, జలజీవన్ మిషన్ ద్వారా రాష్ట్రంలో 95.44 లక్షల కుటుంబాలకు కుళాయిల ఏర్పాటు ద్వారా స్వచ్ఛ తాగునీరు అందించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. జగన్ గత 5 ఏళ్లలో మిగతా వ్యవస్థలను నాశనం చేసినట్లే త్రాగునీటి వ్యవస్థను సైతం భ్రష్టు పట్టించాడని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే జలజీవన్ మిషన్ పథకాన్ని 2027 వరకు కొనసాగించడంతో పాటు 55,000 కోట్ల అవసరమని కేంద్రాన్ని కోరడం జరిగిందని అన్నారు. ఉద్యోగులకు, విద్యార్థులకు, కాంట్రాక్టర్లకు జగన్ ప్రభుత్వం పెట్టిన 20,637 కోట్ల బకాయిలను కూటమి ప్రభుత్వం చెల్లిస్తుందని, 9 నెలల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ మంచి ప్రభుత్వం అని పేరు తెచ్చుకున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు శ్రీనివాస్ వర్మ, టీడీపీ శ్రేణులు, బీజేపీ శ్రేణులు, అధికారులు పాల్గొన్నారు. సార్ కొంచెం సైడ్ కొండ సార్. థ్యాంక్ యూ అమ్మా. ముందుగా ఓకే సార్ ఒకసారి ఎందుకంటే ఇవాళ ఒక గుమస్తా కొడుకు ఒక కలెక్టర్ కావాలన్నా, ఒక పాలు పోసేటువంటి ఆమె ఇంటింటికి వెళ్ళి పాలు పోసేటువంటి ఆమె కూతురు ఒక మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలన్నా అది కేవలం ఎడ్యుకేషన్, విద్య ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. అంటే అటువంటి మార్పును తీసుకొచ్చే విద్యను ప్రోత్సహించాలనేటువంటి ఆలోచనతో మరి వేళ స్కూల్స్ ని అత్యంత ఆధునికమైనటువంటి సౌకర్యాలతో ఆ స్కూల్స్ నిర్మాణం చేయడం, దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయడం, ఆ పిల్లలకు కావలసినటువంటి స్టడీ మెటీరియల్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం, వాళ్ళకు కావలసినటువంటి స్కాలర్షిప్స్ ఇవ్వడం, అంటే ఈ రకంగా సమాజంలో అత్యంత అవసరమైనటువంటి త్రాగునీరు, అదేవిధంగా విద్యను అందిస్తున్నటువంటి మరి రాజు వేగ్నేశ ఫౌండేషన్ సేవలు మనందరికీ కూడా స్ఫూర్తిదాయకం, ఆదర్శనీయమైన విషయాన్ని మరొక్కసారి ఈ సందర్భంగా మరి తెలియజేసుకుంటూ, అందులో కూడా పర్టికులర్గా ఇప్పుడే నేను చూసాను ఏదైతే ఈ గణపవరంలో ఎప్పటి నుంచో చిరకాలంగా సమస్యలతో ఉన్నటువంటి మంచినీళ్ళ చెరువుని ఎంత డబ్బులు ఖర్చు అయినా పర్వాలేదు అనేటువంటి ఆలోచనతో మరి ఎకరం 5 కోట్లు 6 కోట్లు పలికేటువంటి దశలో కూడా మరి ఈ రోజు 7-8 ఎకరాలు దానికి సేకరించడం కానీ మరి సాయం అందించి ఈ రోజు మేము కూడా ఒక శాసన సభ్యుడిగా కానీ
ఈరోజు ఒక మంత్రిగా గాని మేము కూడా బాధ్యతలు స్వీకరించి పనిచేస్తున్నాం అని అంటే కోటరాజు గారు లాంటి పెద్దలు వాళ్ళ యొక్క ఆశీస్సులన్నీ కూడా మాకు మెండుగా ఉండడం వల్లే మేము ఈ పదవుల్లో కొనసాగుతున్నాం. అందుకని ఎప్పుడూ కూడా మరి ఆయనకి కానీ ఆయన కుటుంబ సభ్యులకి కానీ ఎప్పుడు కూడా కృతజ్ఞతాపూర్వకంగా ఉంటామని చెప్పి మరొక్కసారి మీ ద్వారా